హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను గోరుచిక్కుడు తీపి కూర చేస్తున్నానండి. ఎలా తయారు చేయాలో చూస్తున్నాను, చూసేయండి. మనం దీనికోసం గోరుచిక్కుడు ముందుగా ఒలిచి సిద్ధం చేసి పెట్టుకోవాలండి. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక 2 పావులు నూనె వేసుకోవాలండి. నూనె వేడెక్కగానే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయను కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 రెబ్బల కరివేపాకు వేసుకొని కలుపుకొని దాంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలండి. ఉల్లిపాయ పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి, లేదంటే పచ్చిగా తగులుతూ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసిపోయిన తర్వాత వేగాక మనం గిల్లి పెట్టుకున్న గోరుచిక్కుడు ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలండి కడుక్కొని. ఇదంతా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి, హైలో పెడితే మాడిపోతుందండి. ఇది చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా. తీపి కూర అని ఎందుకన్నానంటే దీంట్లో పాలు చక్కెర కూడా కలిపి వండుతున్నానండి నేను. ఇప్పుడు ఇది ఉడకడం కోసం ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే గ్రేవీ కావాలి, దాంతోపాటు ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకుంటే అడుగు పట్టకుండా ఉంటుంది. కర్రీ అయ్యేంత వరకు కూడా ఉడకడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. చూసారు, ఒక 5 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూసుకుంటే ఇది ఉడకడం మొదలవుతుందండి. మొదతే బాగోదు కాబట్టి లేతగా ఉన్న గోరుచిక్కుళ్ళు మాత్రమే మనం తీసుకోవాలండి. ఇది రైస్లోకి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి. తీపిగా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా దీన్ని ఇష్టంగా తింటారు. మరొక 10 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూసుకుంటే ఇంకాస్త ఉడుకుతుంది. ఇలా మరొకసారి బాగా కలుపుకుందాము. ఇలా మీరు మధ్యలో తీసి చూసుకున్నప్పుడు ఎసరు చాలదనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. ఇలా ఒక 10 నిమిషాల తర్వాత మరొకసారి మూత తీసి చూసేసరికి ఎసరంతా లాగేస్తుంది. కొంచెం అలా ఎసరు ఉండగానే ఇప్పుడు మనం ఉప్పు, కారం, చక్కెర యాడ్ చేసుకోవాలండి. కూర కూడా ఉడికిపోయింది, మనం ముక్క చూసుకోవాలి ముందుగానే. దీంట్లో రుచికి సరిపడా ఉప్పు అలాగే కారం వేసుకొని కలుపుకోవాలి. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకొని దీంట్లో కారం ఎక్కువ వేయకూడదండి, తీపి కూర కాబట్టి కొంచెం తగ్గించి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇదంతా బాగా కలిసిన తర్వాత దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్లు చక్కెర వేసుకోవాలండి. మీకు చక్కెర నచ్చలేదు అంటే బెల్లం కూడా వేసుకోవచ్చు, కొంతమంది వేసుకుంటారు. కాకపోతే ఎక్కువగా చక్కెర వేస్తుంటారు ఇలాంటి వాటిల్లో. ఈ చక్కెర అంతా కరిగిన తర్వాత మనం దీంట్లోకి ఒక 1/2 గ్లాస్ పాలు పోసుకోవాలంటే టీ గ్లాస్తో తీసుకొని, పెద్ద గ్లాస్ కాదండి, అంటే మనం తీసుకునే కర్రీ క్వాంటిటీకి తగ్గట్టుగా కొన్ని పాలు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసిన తర్వాత మనం మరొకసారి మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుందాము. ఇలా బాగా ఉడుకుతూ కనిపిస్తుంది కూరంతా. ఇది ఇలా బాగా కలిసిపోయేలా బాగా కలపాలండి. ఉప్పు, కారం, చక్కెర, పాలు ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి ఇవన్నీ దానికి బాగా కలిసిపోయేలా కలుపుకొని ఇంకొక 5 నిమిషాలు మూత లేకుండా మగ్గించుకోవాలండి. ఎసరు ఎక్కువగా అవసరం లేదు కాబట్టి మూత తీసేసుకొని మగ్గించుకుంటే సరిపోతుంది. అంతే అండి.